అందరికీ నమస్కారం. సో ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడైన అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ దారుణంగా ఓడిపోవడం జరిగింది. సరే, ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు అనేవి సహజం. కానీ ఎవరైతే తన మూల సూత్రాలకు ఏదైతే అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతానని మరియు ఒక కామన్ మ్యాన్ గా ఉంటానని చెప్పి తనకు ఎలాంటి నేను ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత కూడా తనకు ఎలాంటి స్పెషల్ సెక్యూరిటీ కానీ స్పెషల్ ఎలిమెంట్స్ కానీ తీసుకోనని చెప్పి నేను ప్రజల మధ్యలో ఒక కామన్ మ్యాన్ గానే ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఆ తరువాత తన సౌకర్యాలకు ఎలాంటి మెరుగులు పరుచుకున్నాడో అతని రాజప్రసాదమైన శీష్మాల్ని చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఏదైతే నేను కామన్ మ్యాన్ గా ఉంటానని చెప్పి అధికారంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ముఖ్యమంత్రి కార్యాలయాన్ని దాదాపు 80 కోట్లతో ఒక రాజప్రసాదంగా తీర్చిదిద్ది అందులో ఇంటీరియర్ ను దాదాపు ఒక్కొక్క ఇంటీరియర్ ను ఒక్కొక్క దేశం నుంచి తీసుకొని వచ్చి ఒక సోఫాను ఇటాలియన్ మార్బుల్స్ తో మరియు సోఫాను ఫ్రాన్స్ దేశం నుంచి ప్రతి ఒక్క ఐటమ్ ను వేరే వేరే దేశాల నుంచి తెప్పించుకొని తన రాజప్రసాదాన్ని అత్యాధునికంగా తీర్చిదిద్ది తను ఒక శీష్మాలకు ఒక రాజుగా ఒక ఢిల్లీకి రాజుగా ప్రకటించుకొని పరిపాలన సాగించడం అనేది ఢిల్లీ ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. సో అందుకనే అతను ఓడిపోవడం జరిగింది. ఇవే కాక అతను చేసిన కార్యక్రమాలలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది అతి దారుణమైన విషయం. ఎందుకంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు ఏదైతే వ్యతిరేకమని ప్రచారం చేపట్టిందో అలాంటి వాటికే తన మద్దతును తెలుపుతూ వేరే వేరే రాష్ట్రాల నుంచి లిక్కర్ స్కామ్లను లిక్కర్ టైకూన్స్ ను తీసుకొని వచ్చి ఢిల్లీలో 24 గంటలు మద్యం దొరుకుతుంది మరియు ఒక వాల్మార్ట్ ఒక సూపర్ మార్కెట్ తరహాలలో ఢిల్లీని ఒక మద్యంను తీర్చిదిద్ది అది ఒక సామాన్య ప్రజలకు ఒక సామాన్య ప్రజలకు అనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కార్పొరేట్ పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ పెద్ద పెద్ద వాళ్ళను ఈ లిక్కర్ స్కామ్లను పెట్టి దీంట్లో వచ్చిన డబ్బును వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలకు ఖర్చు చేయడం అనేది నిజంగా అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే తన ప్రాథమిక సిద్ధాంతాలను మర్చిపోయిండో దాని వల్లనే ఓటమి అనేది జరిగింది. సో ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. కానీ ఈ ఓటమి అనేది ప్రజలు చీత్కరించుకొని ఓటమినిచ్చిరు అరవింద్ కేజ్రీవాల్. మీరు ఒక ఎగ్జాంపుల్ చూస్తే ఇతను మాణిక్ సర్కార్ కమ్యూనిస్ట్ నాయకుడు, దాదాపు 20 ఏళ్ళు త్రిపురకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. చాలా సింపుల్. తను దిగిపోయే టైంలో కూడా చాలా సింపుల్ గా ఒక అతనికి ఏం మామూలుగా కార్యాలయం నుంచి ఏం తీసుకెళ్ళలేదు. చాలా సింపుల్ గా దిగిపోయాడు. ప్రధానమంత్రి అంటే మోడీ కూడా ఎంతో అభిమానించే నాయకుడు మాణిక్ సర్కార్. ఒకప్పుడు నరేంద్ర మోడీ కూడా ఇతను కమ్యూనిస్ట్ నాయకుడైనా నాకు మాణిక్ సర్కార్ అంటే అతని పరిపాలన అంటే చాలా ఇష్టం అని చెప్పి నరేంద్ర మోడీ పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరియు నరేంద్ర మోడీ ఇతనికి ఎంతో గౌరవం ఇస్తాడు. కమ్యూనిస్ట్ నాయకుడైనా సరే కానీ చాలా గౌరవం ఇస్తాడు. ఎందుకంటే ఇతని సింప్లిసిటీ అనేది చాలా మందికి ఫిదా అయిపోయారు. ఎందుకంటే ఓడిపోయినా సరే కానీ ఇతని మీద గౌరవం అనేది ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికి కూడా చాలా సరళంగా ఉంటాడు, చాలా సింపుల్ గా ఉంటాడు. కానీ ప్రచారం మాత్రం ఏం చేసుకోలేదు. సో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం మాత్రం డంబాచారం లెక్క నేను కామన్ మ్యాన్ లెక్క అని ప్రచారం చేసుకొని ఏదో ఒక రోజు 2 రోజులు మెట్రోలో తిరిగి ఒక రోజు 2 రోజులు ఆటోలో తిరిగి తర్వాత మాత్రం తనకు విరుద్ధంగా పెద్ద పెద్ద మాల్స్ ను మరియు వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ కు పెద్ద పెద్ద కార్లను ఇచ్చి ఒక ఆమ్ ఆద్మీ పార్టీ అనేది ఒక నార్మల్ ఒక కార్పొరేట్ పార్టీ లెక్కనే తీర్చిదిద్దడం వల్లనే ఇలాంటి ఓటమి చవి చూడడం జరిగింది అనమాట. ఇంకో మాణిక్ సర్కారే కాక నవీన్ పట్నాయక్, మీరు ఇతన్ని చూడొచ్చు. నవీన్ పట్నాయక్ దాదాపు 20 సంవత్సరాలు 22 సంవత్సరాలు ఒడిశాకు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. వీళ్ళ ఫాదర్ కూడా
బిజు పట్నాయక్ అని అంటారు వీళ్ళ ఫాదర్ ను. బిజు జనతాదళ్ పార్టీ వ్యవస్థాపకుడు. అతను కూడా అతని కొడుకైన నవీన్ పట్నాయక్ వీళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రి, ఇతను కూడా ముఖ్యమంత్రి దాదాపు 20 సంవత్సరాలు చేశాడు. కానీ ఇతను ఓడిపోయిన టైంలో ఏ పార్టీ కూడా అతనికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఈవెన్ దో బీజేపీ ఒడిశాలో బీజేపీ గెలిచినా కానీ బీజేపీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ అతని ఇంటికి వెళ్ళి అతని ఆశీర్వాదం తీసుకొని నాకు సలహాలు సూచనలు ఇవ్వమని చెప్పి అడిగాడంటే అతను ఎంత గొప్ప లీడరో. ఇతని ఇంట్లో కూడా అసలు చాలా సింపుల్, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఉంది. ఆ ఇంట్లో మాత్రమే ఇతను ఉంటున్నాడు ప్రెసెంట్ గా. దిగిపోయే టైంలో కూడా ఎంతో గౌరవం ఇస్తారు ఇతను ఇట్లాంటి నాయకులకు. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ పట్నాయక్ కానీ మాణిక్ సర్కార్ కానీ. కానీ అరవింద్ కేజ్రీవాల్కి వచ్చేసరికి చాలా మంది అంటున్నారు ఏంటంటే ఎంత నెగిటివ్ గా ప్రచారం ఉందంటే అరవింద్ కేజ్రీవాల్ ప్రెసెంట్ గా అతను చేసిన పనులు అనేది నిజంగా ఒక మాల్స్ కట్టుకొని ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కపోవడం అనేది నిజంగా చాలా దారుణం. ఎందుకంటే అతను పార్టీ పెట్టినప్పుడు ఏదైతే సిద్ధాంతాలు ఉన్నాయో ఆ సిద్ధాంతాలను మర్చి ఇతను ఓడిపోవడం అనేది, అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోవడం అనేది తప్పు కాదు. ఎందుకంటే 3 టర్మ్స్ గెలిచిండు, సో ఈ టర్మ్ ఓడిపోయిండు. కానీ అతను ఓడిపోయిన విధానం అనేది చాలా మంది అసహించుకునే విధంగా ఉంది. ఎందుకంటే ఒక లిక్కర్ స్కామ్ లో ఇరుక్కపోవడం, జైలుకి వెళ్ళడం, వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ అందరు జైలుకి వెళ్ళడం, మళ్ళీ తర్వాత పెద్ద పెద్ద మాల్స్ కట్టుకోవడం. ఒక మాల్స్ కోసం ఒక బారు ఒక కిచెన్ లోనే ఆయన దాదాపు ఒక 36 లక్షల ఇంటీరియర్ తోని కిచెన్, ఓన్లీ కిచెన్ మాత్రం. అది అరవింద్ కేజ్రీవాల్ ఉండే శీష్మాల్ లో కిచెన్ లో కోసం ఇంటీరియర్ కైనా ఖర్చు ఒక 36 లక్షలు. అతని సోఫా సెట్ కైనా ఖర్చు 18 లక్షలు. సో ఇట్లా పెద్ద పెద్ద ఇంత ఇంటీరియర్ తో పెద్ద పెద్ద మాల్స్ ను పెద్ద పెద్ద ఒక లగ్జరియస్ గా మారిపోయిన నాయకుడుగా మనం అరవింద్ కేజ్రీవాల్ ను గమనిస్తే, ఈ లీడర్స్ మాత్రం మాణిక్ సర్కార్ మరియు నవీన్ పట్నాయక్ మాత్రం దిగిపోయినప్పుడు కూడా ఒక కామన్ మ్యాన్ లెక్క దిగిపోయారు. వాళ్ళపై కూడా ఒక చిన్న ఆరోపణలు కూడా వెళ్ళలేదు. ఈవెన్ దో వేరే పార్టీలు గెలిచినా కానీ ఈవెన్ మాణిక్ సర్కార్ ను కూడా త్రిపుర ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మాణిక్ సర్కార్ ను పిలవడం జరిగింది. సో మాణిక్ సర్కార్ కూడా నరేంద్ర మోడీ చాలా మెచ్చుకోవడం జరిగింది. అతని పరిపాలన చాలా బాగుండేదని చెప్పి. అంటే అంతలా ఆకట్టుకున్న నాయకులు వీళ్ళు. కానీ ప్రచారం మాత్రం మామూలుగా అసలు ప్రచారం అనేది చేసుకోరు కూడా. వాళ్ళకు అంత అవసరం కూడా లేదని చెప్పి వాళ్ళు సింపుల్ గానే ఉన్నారు. కానీ అరవింద్ కేజ్రీవాల్ చేసింది మాత్రం చాలా దారుణమైన విషయం. చాలా 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 దారుణాలకు పొడిగొట్టిండు. ఏదో నేను కామన్ మ్యాన్ లీడర్ గా దేశం మొత్తం ఏదో ప్రచారంలోకి ఉండాలని అనుకున్నాడు. కానీ అతను మాత్రం అలా ఉండలేకపోయి ఒక మామూలుగా ఒక లగ్జరియస్ లెక్క ఒక మాల్స్ ఒక పెద్ద పెద్ద దాని లెక్కనే మిగిలిపోయాడు. కానీ ఒక కామన్ మ్యాన్ లెక్క మాత్రం మిగలలేకపోయాడు. కానీ నవీన్ పట్నాయక్ మరియు మాణిక్ సర్కార్ మాత్రం వీళ్ళు ఇప్పటికీ కూడా ఒక కామన్ మ్యాన్ పార్టీ, ఒక కామన్ మ్యాన్ లీడర్స్ గానే వాళ్ళు ఇప్పటికీ నిలిచిపోవడం అనేది, ఇప్పటికి కూడా ఎవరు కూడా వాళ్ళపై పల్లెత్తు మాట కూడా అనకపోవడం, చిన్న ఆరోపణలు అవినీతి ఆరోపణలు కూడా రాకపోవడం అనేది నిజంగా వీళ్ళు అసలైన కామన్ లీడర్స్. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం కాదని ఢిల్లీ ప్రజలు మనము తేల్చిపడేయడం జరిగిందనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్.